నెక్స్ట్ విషయానికి వస్తే నేతాజీ రోడ్ ఇది ఎప్పటి నుంచో ఇది ఒక పెండింగ్గా ఉంది సార్. అసలు సమస్య ఎక్కడ ఉంది సార్? ఇది ఒక చిన్న రోడ్ స్ట్రెచ్. మనం ఎంతో ఒక తీవ్రమైన స్వర్ణకుప్పం ప్లానింగ్లో అత్యంత ఫాస్ట్గా పీడీ గారి ఆధ్వర్యంలో అన్నీ చేస్తున్నాము. ఈ నేతాజీ రోడ్ అనే ఒక విషయంలో ఎందుకు డిలే అవుతుంది? అందులో ఏం సమస్య ఉంది సార్? అది ఎప్పుడు అవ్వచ్చు? ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ 3 పార్ట్లుగా చేసాం. రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3 అంటాం దీన్ని. సో రీచ్ 1 కంప్లీట్ 100%. రీచ్ 2లో స్మాల్ పోర్షన్ బిట్స్గా అక్కడక్కడ కొంచెం బాటిల్ నెక్స్ ఉన్నాయి. రీచ్ 3 మనకు స్టార్ట్ కాలేదు ఇంకా కూడా. సో రీచ్ 3కి సంబంధించి మనకు ఎంఆర్ రెడ్డి కార్నర్ ఉంది కదా, మన గంగమ్మ గుడి ఇటువైపు, మన కమతమూరు క్రాస్ చేసాం అక్కడ. దీనికి సంబంధించి మీకు తెలుసు ఇది హైలీ కమర్షియల్గా ఉండే మెయిన్ ప్లేస్ ఇది. దీంట్లో 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి అలైన్మెంట్ సమస్య, ఒకటి అంటే రోడ్డు స్ట్రైట్గా ఉంటే బాగుంటుందనే దాంట్లో అక్కడ కొంతమందికి ఒకవైపు ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్ వస్తుంది, తక్కువని దాంట్లో చేసి మళ్ళీ సర్వేలు చేసి టెక్నికల్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ఫైనల్ చేశారు. సో అలైన్మెంట్ సమస్య అయిపోయింది. అంటే కుప్పం సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి దాన్ని నమ్ముకొని ఉన్నారు. మనం ఏదో కొయర్సివ్ మెథడ్స్లో చేయొచ్చు, మీకు లీగల్గా మనకున్నది కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ పెడితే వాళ్ళు కాంపన్సేషన్ కోర్టుకు వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ అంతవరకు పని ఆపడానికి లేదు. వాళ్ళకి అమౌంట్ కూడా ఇప్పుడు పే చేయాలి. అది కూడా డబ్బులు బడ్జెట్ కోసం పెట్టాము, అది రిలీజ్ అయిపోతుంది. బిట్స్గా చేస్తే అది ప్లానింగ్లో లోపమై మళ్ళీ చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి బెస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ సుర్బానా జురామ్ ఫ్రమ్ సింగపూర్ వాళ్ళని ఎంగేజ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. సైంటిఫిక్గా చేస్తూ మినిమం ఇబ్బందితో మినిమం డ్యామేజ్తో మనం చేయాలి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ సెట్. నేతాజీ రోడ్ విస్తరణ కూడా జరిగిపోతుంది అంట 100%, 101%. దాంట్లో డౌట్ ఏముంది? అదే అది లేకపోతే మన కుప్పం ప్రాజెక్టే లేదు కదా మనకు. అదే చాలా కాలంగా డిలే అవుతుంది కదా. డిలే అంటే బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.